కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో రాజకీయ ఈ దీంతో నిండిపోయినది. కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎటువంటి పరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి ఆగిపోయిన అభివృద్ధి ఏ విధంగా జరిగింది మనం కంప్లీట్ చేస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మా అభ్యర్థి మాజీ శాసనసభ్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు. కుప్పానికి 5 సంవత్సరాల్లో తీరని నష్టం జరిగింది ఈ దుష్ట పరిపాలనలో. ఆ నష్టాన్నంతా కూడా పూడుస్తూ గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి నేను చేసి చూపిస్తాను, నా లక్ష్యం అదే అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు 1,00,000 ఓట్లు వచ్చే మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. ప్రభుత్వం అనేది ఆల్రెడీ వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త స్కీమ్స్ కానీ కొత్త కార్యక్రమాలు అమలు చేయడం కానీ ఈ రోజు నుంచి అది ఆగిపోతుంది. కాబట్టి ఇకపైన నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీలు సమాన హక్కులతో ఎన్నికలకు ముందుకు పోవాలి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా. ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలనలో జరిగినటువంటి కష్ట నష్టాలన్నిటి కూడా ఎప్పుడు చమరగీతం పాడదామని చెప్పి చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ వాలంటీర్లు కానీ కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వాళ్ళని అనేక రకాలుగా భయప్రాంతులకు గురి చేస్తున్నారు. చాలామంది పేదవాళ్ళు, కొంచెం చదువు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పే మాటలకు కొద్దిగా ప్రభావితమయ్యే పరిస్థితి. ఉదాహరణకు కొంతమంది వాలంటీర్లు చాలా చోట్ల చెప్పారు, మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారో మా సెల్ ఫోన్ ద్వారా మేము చెప్తాం, మీరు అధికార పార్టీకే ఓటు వేయాలి, మీరు వేయకపోతే మీ పెన్షన్ ఆపేస్తాం, మీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తాం, మీకు ఇల్లు లేకుండా చేస్తాం, మీ బిల్లు ఆపేస్తామని చెప్పి భయపెట్టారు. కానీ చాలామంది అది అర్థం కాకుండా గత ఎన్నికల్లో వాళ్ళ యొక్క మాటలు వినే పరిస్థితి. కానీ ఈరోజు బాగా చైతన్యవంతమైన ప్రజలు, వాళ్ళకందరికీ కూడా తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది చాలా సీక్రెట్గా ఉండే విషయం. ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి నిర్భయంగా ఓటేయాలని చెప్పి కోరుతూ ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో రాజకీయ ఈ దీంతో నిండిపోయినది. కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎటువంటి పరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి ఆగిపోయిన అభివృద్ధి ఏ విధంగా జరిగింది మనం కంప్లీట్ చేస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మా అభ్యర్థి మాజీ శాసనసభ్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు, కుప్పానికి 5 సంవత్సరాల్లో తీరని నష్టం జరిగింది ఈ దుష్ట పరిపాలనలో. ఆ నష్టాన్నంతా కూడా పూడుస్తూ గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి నేను చేసి చూపిస్తాను, నా లక్ష్యం అదే అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు 1,00,000 ఓట్లు వచ్చే మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.